హాయ్ అండి, మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మిగిలిపోయిన అన్నంతో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. మనం ముందుగా ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఒక హాఫ్ కిలో రైస్ తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం దీంట్లోకి 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడి ఇవన్నీ ముందుగా మనం రైస్లో కలిపి పెట్టుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. లవంగాలు 4, యాలకులు, చెక్క, జాపత్రి, 2 ఉల్లిగడ్డలు ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిగడ్డ వేసుకొని జీలకర్ర కూడా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఒక క్యారెట్ ఇట్లా సన్నగా ముక్కలు కోసి పెట్టుకోవాలండి. కొన్ని పచ్చి బఠానీ, 4 పచ్చిమిరపకాయలు, క్యాప్సికమ్, ఈ విధంగా ఇవన్నీ మంచిగా కలుపుకొని ఫ్రై అయిన దాకా మంచిగా కలుపుకోవాలండి. స్పూన్ ఉప్పు, ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలండి. 1 టీ స్పూన్ అల్లం చిన్నపాయ పేస్ట్ అండి, అప్పటికప్పుడు దంచేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిన దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 4 ఎగ్స్ పగలగొట్టి గిన్నెలో పోసుకుందామండి. ఈ ఎగ్స్ దీంట్లో వేసుకున్నాం. వేసిన అమ్మటే కలపకూడదండి, సన్న ముక్క అవుతుంది. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకొని మనము పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకున్నాం. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పుదీనా వేసుకుందామండి. ఇక కలుపుకొని మంచి స్మెల్ వస్తుంది. 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు మంచిగా కలుపుకోవాలండి. మనం అక్కడ రైస్లో కారం వేసి కలుపుకున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు. ముందుగా మనం కలిపి పెట్టుకున్న రైస్ వేసుకున్నామండి. ఈ రైస్ వేసి మంచిగా మనం కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టకుండా మంట హైలోనే పెట్టాలండి. ఇప్పుడు ఈ రైస్లో మనము ఉప్పు అది ఇప్పుడు చూసుకోవాలి. ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోవాలి. నాకు ఉప్పు సరిపోలేదండి, కొంచెం ఉప్పు తక్కువ పడింది. ఉప్పు కొంచెం వేస్తాను. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నామండి. మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా, ఎంతో చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనము ఇది ఒక ప్లేట్లోకి తీసుకున్నామండి. మన రైస్ రెడీ అయిపోయింది. ఒక ప్లేట్లో అన్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్ట్గా, ఎంతో బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి టిఫిన్ బాక్స్లోకి కూడా, లంచ్ బాక్స్లో కూడా పెడితే చాలా బాగా తింటారండి, ఎంతో ఇష్టంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.